ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర 11వ అధ్యాయము. అందము చెందే ఆవు రూపాన్ని బ్రహ్మదేవుడు ధరించాడు. సొగసులు మెరిపించే దూడ రూపాన్ని శంకరుడు ధరించాడు. ఇక లక్ష్మీదేవి అయితే సరే సరి అచ్చు గొల్లబామలా మారిపోయింది. చంద్రగిరిని అప్పుడు చోళరాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ చోళరాజు దగ్గరికి ఆవును దూడను తీసుకొని గొల్లబామ రూపం ధరించిన లక్ష్మీదేవి వెళ్ళింది. చోళరాజుకు ఆయన భార్యకు ఆవు దూడను చూపించింది. సర్వశుభ లక్షణాలతో విలసిల్లి పుష్టిగా ఉత్సాహంగా ఉన్న ఆవు దూడలను చూసి వారికి అవి చాలా బాగా నచ్చటంతో గొల్లబామ దగ్గర వాటిని కొన్నారు. భలే మంచి బేరము అంటూ గొల్లబామ మెల్లమెల్లగా తన దారిన వెళ్ళిపోయింది. చోళరాజు భార్యకు ఒక కొత్త కోరిక చిగురించింది. మన ఆవుల మందలో అనేకమైన ఆవులున్నాయి. అయితే ఇప్పుడు కొత్తగా కొన్న ఆవు పాలే ప్రతిదినము మనకు పోసేటట్లు మీరు చూడాలి అంది. భర్త దానికి అంగీకరించి పశువుల కాపరిని పిలిచి, ఈ గోవును నువ్వు కన్నుల యందు పెట్టుకొని కాపాడు. దీని పోషణ రక్షణ మొదలైనవన్నీ కూడా నువ్వే జాగ్రత్తగా చూడు. వీటిని జాగ్రత్తగా చూడడమే కాదు, ప్రతిరోజు వీటి పాలను జాగ్రత్తగా పితుకుతూ మాకివ్వాలి అన్నాడు. ఆ గోపాలుడు సరే అని తల ఊపి తన మందకు వాటిని తీసుకుని వెళ్ళాడు. ప్రతిరోజు వాటిని మేతకు తీసుకొని పోవటము తీసుకురావటం చేస్తున్నాడు. ప్రతిరోజు మందను శేషాచలానికి తీసుకెళ్తూ ఉండేవాడు. మిగిలిన పశువులు మేత మేయుతుండగా కొత్తగా వచ్చిన ఆవు మాత్రము మేత మేసేది కాదు. నిజానికి అది పశువు కాదు కదా. మందతో వెళ్ళినప్పటికీ రహస్యంగా వెళ్ళి శ్రీ మహావిష్ణువు తలదాచుకున్న పుట్టను వెళుతూ ఉండేది. అక్కడికి వెళ్ళి ఆ పుట్టలో క్షీరధారలు కురిపించేది. తరువాత వచ్చి ఆవు మందలో కలిసిపోయేది. దూడ దానికి ఎంతో సంతోషిస్తూ ఉండేది. ప్రతిరోజు ఆవు దూడలు కలిసి వెళుతూ ఉండేవి. పుట్టలో పోయబడిన పాలను ఆకలితో ఉన్న శ్రీ మహావిష్ణువు త్రాగుతూ ఉండేవాడు. ఇలా ప్రతిరోజు జరుగుతూ ఉంది. ఆ ఆవు పుట్టలో క్షీరధారలు పోయటంతో పొదువు యందు పాలు లేకుండా ఉండేవి. చోళరాజు గారి బిడ్డకు పాలు కరువవుతూ ఉన్నాయి. ఇంట్లో పాలిచ్చిన కదా బిడ్డ పోషణ, పాలు లభించటం లేదన్న విషయం గ్రహించిన చోళరాజు భార్య కోపాన్ని పెంచుకొని గోపాలుని పిలిపించింది. గోపాలుడు ఏం కొంప మునిగిందోనని భయంతో వచ్చాడు. అప్పుడు చోళరాజు భార్య వాని మీద కోపంతో, ఎంతో మనసుపడి కొత్త ఆవును కొన్నాము. దాని వలన మనకు ఏం ఉపయోగం ఉంది? ఒక్కరోజైనా నువ్వు పాలు సరిగా పితికి ఇవ్వలేదు. పాలు ఇవ్వనందుకు అది పాడావు అంటావేమో. అది పాడావు కాదు. నాకు ఇందులో ఉన్న గుట్టు తెలిసిపోయింది. నువ్వు ఏమీ తెలియని వాడిలా ఉన్నావు. కానీ నువ్వు ఆ పాలను ప్రతిరోజు తాగివేస్తున్నావు. ఈ విషయాన్ని నువ్వు ఎందుకు దాస్తున్నావు? లేకపోతే ఆ పాలను ఏదైనా అంగడిలో అమ్ముతూ ధనాన్ని గడిస్తున్నావేమో అని ఆరోపణలతో కోపంతో గోపాలుడిని నిందించింది. ఆ నిందావాక్యాలు విన్న అతడు, అమ్మ, మనస్సాక్షిగా చెప్తున్నాను, నేను ఏ విధమైన అన్యాయమూ చేయలేదు. ఆవు పాలివ్వకపోవటానికి నేనెంత మాత్రమో బాధ్యుడను కాదు. ప్రతిరోజు సాయంకాలము నేను తక్కిన ఆవులలాగానే ఈ ఆవు దగ్గరికి వెళ్ళి పాలు తీద్దామని వెళితే వింతగా దాని పొదువు యందు పాలు ఉండేవి కాదు. ఇలా ఎందుకు జరుగుతుందో నాకు తెలియటం లేదు అన్నాడు. కానీ రాణి గొల్లవాని మాటలు నమ్మలేదు. నీ మాటలు నమ్మటం చాలా కష్టము. నీ మాటలు కట్టిపెట్టి ఈ రోజు నుంచి ఆవు పాలు తప్పకుండా తీసుకురావాలి. లేకపోయినట్లయితే నిన్ను కఠినంగా శిక్షిస్తాము అన్నది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మసలుకో. ఈ కొత్త ఆవు విషయంలో జాగ్రత్తగా ఉండు అని మందలించింది. అప్పుడు ఆ గోపాలుడు, ఇక నుంచి మీరు చెప్పినట్లే చేస్తాను అని వినయంగా అన్నాడు. ఆ రోజు కూడా గోపాలుడు ఆవుల మందను శేషాచలానికి తోలుకుని వెళ్ళాడు. రాజుగారి భార్య గోపాలుడిని నిందించటంతో అతడు చాలా కలతపడి తన దృష్టిని కొత్త ఆవుపైనే ఉంచాడు. ఆ ఆవు కదలికతో తన దృష్టిని కూడా కదిలిస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా ఆవును కనిపెట్టి ఉన్నాడు. ఆ కొత్త ఆవు మెల్లమెల్లగా వెళ్ళి పుట్టను చేరింది. క్షీరధారను పుట్టలోకి కార్చటం మొదలుపెట్టింది. అది చూసిన గోపాలుడికి ఆశ్చర్యమో కోపమో రెండూ వచ్చాయి. ఒళ్ళు మండిపోయింది. ఓహో, ఈ ఆవు ఇలా చేస్తున్నదా అని అనుకొని ఆవు దగ్గరికి వెళ్ళాడు. కోపము ఎక్కువ కావటంతో విచక్షణ శక్తి తగ్గిపోయింది. వెంటనే చేతిలో ఉన్న గండ్రగొడ్డలితో ఆవు నెత్తి పైన కొట్టబోయాడు. తనకు ఎంతో ఉపకారం చేస్తున్న ఆవుకు ఆపద రాబోవటంతో శ్రీమన్నారాయణుడు వెంటనే పుట్టలో నుంచి పైకి వచ్చి ఆవుకు అడ్డుపడ్డాడు. గొల్లవాని యొక్క గొడ్డలి వేటు నారాయణుడికి తగిలింది. ఆయన తలపైన తగిలి అదే పనిగా రక్తధారలు బయటికి రాసాగాయి. ఆశ్చర్యకరమైన ఆ రక్తధారలు చూసిన వెంటనే గోపాలుని కళ్ళు తిరిగి నేలపైన పడి మూర్ఛపోయాడు.
శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య చరిత్ర 12వ అధ్యాయం సంపూర్ణం.